అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తూ మా పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా ఆ స్మార్ట్ మీటర్లు పెట్టకూడదని చెప్పనని ఆందోళన చేసింది. మాతో పాటు గొంతు కలిపింది, దాన్ని ఖండించింది. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా అటువంటి స్మార్ట్ మీటర్లని, అదేవిధంగా వ్యవసాయ మీటర్లు పెట్టేటువంటి పద్ధతుల్ని అవన్నింటినీ అరికట్టాలని, వాటన్నింటినీ తీసివేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అవి గతంలో తప్పని చెప్పాము మనం. ఇప్పుడు మళ్ళీ దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రైట్ అనే విధంగా అనుకుంటాం. అందుకోసమనే వాటిపైన నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి ఆ ఒప్పందాల్లో జరిగినటువంటి అవినీతిని మీరు బయటకు తీయండి. ఎందుకోసం గుజరాత్లో 5,000 ఉంటే ఇక్కడ 7,000, 8,000, 10,000 జగన్మోహన్ రెడ్డి కొన్నాడో ఆ అక్రమ లావాదేవీలేమో దానిపైన విచారణ చేసి అటు అదానీని శిక్షించండి, ఇటు జగన్మోహన్ రెడ్డిని శిక్షించండి, వాళ్ళ పైన కావాల్సిన కేసులు పెట్టండి. ఆ విధమైనటువంటి చర్యలు తీసుకొని ప్రజలపైన ఉన్నటువంటి భారాలు తగ్గించేదానికి తెలుగుదేశం ప్రభుత్వం కూడా కృషి చేయాలని, ఇప్పుడు ఈ యొక్క మోపినటువంటి ప్రజలపైన భారం మోపిన 17,000 కోట్ల విద్యుత్ భారాన్ని తెలుగుదేశం ప్రభుత్వం కూడా తగ్గించాలని కోరుతాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరో రకమైనటువంటి అవినీతి బట్టబయలైంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదానీల అక్రమ సంబంధం వల్ల మరి ఈరోజు అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా విచారణ చేసి అక్కడ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. భారతదేశంలో ఒప్పందం చేసుకొని, ఆంధ్ర రాష్ట్రంలో ఒప్పందం చేసుకొని సుమారు 1,750 కోట్ల ముడుపులు తీసుకొని ఇక్కడ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసి అధిక ధరకు అదానితో విద్యుత్ కొనుగోలు చేసి, అటు పక్కన గుజరాత్లో ₹1.99 యూనిట్ ధర అదానితో గుజరాత్ ప్రభుత్వం కొనుగోలు చేస్తే, మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రము 1,750 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని, లంచాలు తీసుకొని ఇక్కడ ₹2.49 యూనిట్ ధర నరేంద్ర మోడీ అదానికి చెల్లించే విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నాడు. అందువలనే ఈరోజు ఈ యొక్క అవినీతి బట్టబయలైంది. అసలు ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్నటువంటి ఒప్పందానికి అమెరికాలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఎందుకు దర్యాప్తు చేయాలా, అమెరికాలో ఉన్నటువంటి న్యాయస్థానాలు ఎందుకు కేసు పెట్టాలా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. కానీ అదానీ కంపెనీ 1,500 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని అమెరికాలోని పెట్టుబడిదారులతో నిధులు సేకరించినందువల్ల మరి అక్కడ దర్యాప్తు సంస్థలు దీనిపైన విచారణ చేయడం జరిగింది. దానికోసమే ఈ యొక్క నిజాలు, వాస్తవాలు బయటికి రావడం జరిగింది. కానీ గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ సిబిఐ 100 కోట్లకి 50 కోట్లకి ప్రతిపక్షాలపైన ఆరోపణలు చేసి అటు తెలంగాణలో కవిత పైన, అదేవిధంగా మన ఢిల్లీలో సిసోడియా పైన మరి నెలల తరబడి జైళ్ళలో పెట్టారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద అవినీతికి పాల్పడినాడని గతంలో కూడా మీడియాలో బహిర్గతమైనవి. మరలా ఇప్పుడు ఇక్కడ కూడా అమెరికాలోని దర్యాప్తు సంస్థలు, అమెరికాలోని న్యాయశాఖ అంతా కూడా పేర్కొంది. మన జగన్మోహన్ రెడ్డి ఎందుకని అరెస్ట్ చేయరు అంటే నరేంద్ర మోడీకి, జగన్మోహన్ రెడ్డికి, అదానికి ఉన్న అక్రమ సంబంధాలేమో అర్థం కాలేదు. 100 కోట్లకి 50 కోట్లకి సిబిఐ స్పందిస్తుంది. ఇంత పెద్ద కేసుకి దర్యాప్తు సంస్థలు అమెరికాలో స్పందిస్తే మీరెందుకు ఇక్కడ స్పందించలే? రైల్వేలో ఉన్నటువంటి డిఆర్ఎం స్థాయి అధికారులపైన కూడా సిబిఐ దాడులు చేస్తూ ఉంది. వాళ్ళు చిన్న చిన్న కాంట్రాక్టర్లతో, గుత్తేదారులతో లంచాలు తీసుకుంటే కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏకాఏకిన 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకొని ఇటువంటి అక్రమ ఒప్పందాలు చేసి మరి యూనిట్కి 50 పైసలు అధికంగా ధర చెల్లించి ప్రజలపైన 42,000 కోట్ల భారం, ఆంధ్ర రాష్ట్ర ఖజానాకి 42,000 కోట్ల భారం మోపే విధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమ ఒప్పందాలు చేసుకుంటే, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఇండియాలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు స్పందించడంలే, సిబిఐ ఎందుకు కేసు నమోదు చేయడంలే, అదేవిధంగా
ఇంటెలిజెన్సీ కానీ అదేవిధంగా విజిలెన్స్ కానీ వీళ్ళందరూ ఇటువంటి దానిపైన ఎందుకు దర్యాప్తు చేయడంలా? మరి అమెరికాలో ఉన్నంత దర్యాప్తు ఇక్కడ లేదా? అంటే అవినీతి పనులకు ఇది అడ్డానా భారతదేశం కానీ లేదా ఆంధ్ర కానీ? కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే ప్రజలపైన ప్రజల ఖజానాకి నష్టం వాటిల్లే పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కేవలం 1750 కోట్లు లంచం తీసుకొని 42,000 కోట్ల భారం మోపినాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా తక్షణమే అరెస్ట్ చేసి దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా చేయొచ్చినా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి అక్రమ ఒప్పందాలు చేసుకోవచ్చు, అవినీతికి పాల్పడవచ్చు, అదేవిధంగా ప్రజలపైన భారం మోపే విధంగా ఒప్పందాలు చేసుకోవచ్చు, తక్కువ ధరకు విద్యుత్తుని ఎక్కువ ధరకు కొనవచ్చు. ఇవన్నీ చేసినటువంటి నిర్వాహకం ఈరోజు వెలుగులోకి వచ్చింది. అందువల్లనే ఈరోజు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు 17,000 కోట్లు మరి ప్రజలపైన భారం మోపుతూ ఉన్నారు. ప్రజలే ఈ యొక్క విద్యుత్ బిల్లులు చెల్లించాలని చెప్తున్నారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో 17,000 కోట్లు భారం మోపుతూ ఉన్నారు. అందుకనే 10 వామపక్ష పార్టీలన్నీ కలిసి ఈరోజు ఆందోళన చేపట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇటువంటి తక్కువ ధరకున్నటువంటి విద్యుత్తుని ఎక్కువ ధరకు జగన్మోహన్ రెడ్డి ముడుపులకు ఆశపడి కొనుగోలు చేసినందువల్ల ఈ దుర్గతి పట్టింది. అందుకోసమే దీనిపైన చేయాలి. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఈరోజు ఇంటికెంత బిగిస్తూ ఉన్నారు. మరి దానికి 3,000 4,000 గుజరాత్ ప్రభుత్వం చెల్లిస్తే ఇక్కడ అదానీ కంపెనీతో 10,000 12,000 పెట్టి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనుగోలు చేసింది. దాన్ని ఈరోజు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇళ్ళకంతా కూడా బిగిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి దానిపైన విచారణ చేయండి, నిజాలను నిగ్గు తేల్చండి. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలపైన భారం పడేదానికి, ఆంధ్ర రాష్ట్ర ఖజానాకి చిల్లులు పడేదానికి ఇటువంటి ఒప్పందాలు చేసుకొని ప్రజల యొక్క నడ్డి విరిచేదానికి చేసే ప్రతి చర్యని ఖండించాల్సిందే. అందుకోసమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తక్షణమే దీనిపైన ఉన్నత స్థాయి విచారణ చేయాలా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తక్షణమే అరెస్ట్ చేయాలా. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనే బాధ్యుడు. పాత విద్యుత్తు కాంట్రాక్ట్లన్నీ రద్దు చేసి కొత్త కాంట్రాక్ట్ ఏం చేసుకున్నాడా అంటే 7,000 మెగావాట్లు అదానితో కొని ఒక్కొక్క యూనిట్కి 50 పైసలు అదనంగా కొన్నావు. మరి దానికోసమే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. దానికనే అమెరికాలో ఉన్న దర్యాప్తు సంస్థలు 1,500 కోట్ల పెట్టుబడులు అమెరికా పెట్టుబడిదారులతో సేకరించినందువల్లనే అక్కడున్న దర్యాప్తు సంస్థలు అంత సీరియస్గా స్పందించినాయి, అంత ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాయి. మళ్ళీ ఇక్కడ 42,000 కోట్ల ప్రజలపైన అదనంగా భారం మోపితే మీరు ఎందుకు స్పందించడం లేదు? ఇక్కడ దర్యాప్తు సంస్థలు ఎందుకు న్యాయస్థానాలు స్పందించడం లేదు? ఎందుకు ప్రభుత్వాలు స్పందించడం లేదు? కాబట్టి ప్రతి ముఖ్యమంత్రికి బాధ్యతగా పనిచేసేదానికి కావాలన్న బాధ్యతగా ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఇది చేయాలంటే ఇటువంటి దానిపైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఉపేక్షించకూడదు, ఏ ముఖ్యమంత్రి అయినా ఉపేక్షించకూడదు. ఇటువంటి అక్రమ లావాదేవీలు, అక్రమ ఒప్పందాలు చేస్తే ఏ ముఖ్యమంత్రి అయినా ఉపేక్షించకూడదు. అందుకనే తక్షణమే వీరిపైన కేసు బనాయించి అరెస్ట్ కూడా చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.